మహాకుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదానికి గురైన హైదరాబాద్లో 7 ప్రాణాలు కోల్పోగా 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. మధ్యప్రదేశ్ జబల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. కుంభమేళా వెళ్లి పుణ్యస్థానాలు ఆచరించిన తర్వాత ఇంటికి వచ్చే లోపే ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరవుతున్నారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 7 మంది ఫ్రెండ్స్ కలిసి వెళ్లారు. వచ్చేటువంటి క్రమంలో అందులో ఉన్నటువంటి 7 మృతి చెందగా 2 పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. అందులో ఉన్నటువంటి బాలకృష్ణ కుటుంబ సభ్యులతో ఉన్నాం. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఏం జరిగిందో వాళ్ళ సతీమణి ఉన్నారు. మీకు ఎప్పుడు తెలిసిందండి? మాకు 11:30కి తెలిసిందండి. తెలవంగానే షాకు గురైనాం బాగా. కొంచెం ఇప్పుడు డాక్టర్తో మాట్లాడితే నిలకడగా ఉంది పరిస్థితి అని చెప్పారు. చిన్న సర్జరీ ఏదో అవసరం ఉంది అని చెప్తే ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది మాకు. అంటే ఎంతో మంది పుణ్య స్నానాలు చేస్తే చాలా పుణ్యం వస్తుందని భావించి కుంభమేళ చాలా మంది వెళ్తూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు ఏం చెప్పి వెళ్ళారమ్మా? అంటే ఏం లేదు, మేము మంచిగా హ్యాపీగా వెళ్తున్నాం. ఫ్రెండ్స్ అందరము స్నానం చేసుకొని మీకు వాటర్ తీసుకొని వస్తామంటే అదేంటండి ఒక్కరు వెళ్తారు ఫ్యామిలీతో కదా వెళ్ళాలి అంటే లేదు చాలా రద్దీగా ఉంది కదా, వద్దు అందరం కలిసి వెళ్ళొద్దు, మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది లేడీస్ కదా, మేమంటే ఎక్కడ అంటే అక్కడ ఉంటాము అని చెప్పేసి చెప్పారు. అంతే హ్యాపీగా నవ్వుతూ ఎక్కారండి బస్సు, నవ్వుతూ ఎక్కారు ఎంత మంచిగా. అంటే ఎప్పుడు ఇలాంటి టెంపుల్స్కి ఫ్రెండ్స్తో కలిసి వెళ్తారు. మమ్మల్ని 1 ఇయర్కి ఒకసారి ఫ్యామిలీతో తీసుకెళ్తారు. మధ్యలో వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అందరు వెళ్తారు. చాలా ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే నాకు ఎంత బాధాకరంగా ఉంది. వేరే బ్రదర్స్ ఇట్లా అయినందుకు తట్టుకోలేకపోతున్నా నేను. నిజంగా చాలా బాధాకరము. అందరూ కలిసి వెళ్ళి కొంతమంది చనిపోయారు. ఈ 2 క్షేమంగా ఉన్నారంత. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారా మీరు? ఆల్రెడీ ఫ్లైట్ బుక్. మా అన్నయ్యను మా బాబు ఫ్రెండ్ 2 వెళ్తున్నారు. నువ్వు లేడీస్ కదా ఎటంటే అటు ఉండడానికి కన్వీనియంట్ ఉంటుందో లేదో మేము వెళ్ళి ట్రీట్మెంట్ చేసినాక తీసుకొని వస్తామని చెప్పి అన్నయ్య వాళ్ళు బయలుదేరుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం బాలకృష్ణ పరిస్థితి మెరుగుపడింది. చిన్న ట్రీట్మెంట్ అవసరం. ఆ వైద్యం అందించిన తర్వాత తిరిగి తీసుకొస్తామని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. బాలకృష్ణకి సంబంధించినటువంటి వాళ్ళ అన్నయ్యతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రయాగ్ వెళ్తున్నారు కదా, సో అక్కడ డాక్టర్స్ కావచ్చు, పోలీసులు ఏం అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? ఇక్కడ చెప్పారు, ఇక్కడ పోలీసు వాళ్ళు అక్కడ చూస్తురని. మేము అక్కడ డాక్టర్కి కన్సల్ట్ అయినాం. మేము పొద్దున మా బావగారు ఫోనే చేస్తే ఆ ఫోన్ మాట్లాడినాను. డాక్టర్ నిలకడగా ఉంది బాలకృష్ణ గారిది, ఏం టెన్షన్ లేదని అన్నారు. ఇప్పుడు సర్జరీ చేయాలంటే సర్జరీ చేయమని చెప్పినాం. మేము నైట్ ఫ్లైట్ ఉంది, ఫ్లైట్కి వెళ్తున్నాం. మేము ఇందోర్కి వెళ్ళి పొద్దున్న జబల్పూర్కి ఫ్లైట్ ఉంది. ఇక్కడ డైరెక్ట్ ఎక్కడి నుంచి ఫ్లైట్ లేదు. ఇప్పుడు బండి మీద వెళ్దామన్నా కానీ 16 గంటలు జర్నీ ఉంది. బండి మీద వెళ్ళలేం కదా. ముందే బాలకృష్ణ ఏం మాట్లాడారు? డాక్టర్స్ ఏం చెప్పారు? బాలకృష్ణ గారు మాట్లాడలేదు, మా బావగారు మాట్లాడలేదు. డాక్టర్ చెప్పిండు నిలకడగా ఉంది అని చెప్పిండు. ఏదో సర్జరీ చేయాలని చెప్తుండు. అందుకే మేము బయలుదేరి వెళ్తున్నాం. ప్రస్తుతం అయితే వాళ్ళకి ఫ్లైట్ ఉండడంతో ఇంటి నుంచి ప్రయాగ్ బయలుదేరుతున్నారు. ఫ్లైట్ ఆల్రెడీ బుక్ చేసుకున్నారు. అక్కడ సర్జరీ చేసిన తర్వాత తనని తిరిగి ఇక్కడికి తీసుకొస్తాము. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ అంతా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన దాంట్లో 7 మృతి చెందారు. నవీన్ బాలకృష్ణ పరిస్థితి అయితే ప్రస్తుతం నిలకడగా ఉంది. తనకి కుమారుడు వరుస అవుతాడు. చెప్పండి, మీ బాబాయ్ వెళ్ళేటప్పుడు ఏం చెప్పెళ్ళాడు అంటే ఒక పుణ్య స్నానానికి వెళ్ళినటువంటి పరిస్థితి, కానీ ఇప్పటికే కొంతమంది ఇళ్లలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అదృష్టవశాత్తు బాలకృష్ణ పరిస్థితి నిలకడగా ఉందని చెప్తున్నారు. అవును మేడం, దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగింది. యాక్చువల్గా వాళ్ళందరు ఫ్రెండ్స్ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ రోజు కలిసి ఉండేవాళ్ళు. ఒక అన్నదమ్ముల మాదిరిగా అందరు ఉండేవాళ్ళు. మాకు కూడా ఫస్ట్ కన్ఫ్యూజన్లో డైలమాలో మాకు కూడా టెన్షన్లో ఉండే. స్క్రోలింగ్స్ అనేటివి రాంగ్ వచ్చాయి, కానీ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత కొంచెం బెటర్ అయింది. తను కొంచెం సేఫ్ ఉన్నాడు, నిలకడగా ఉండు అని చెప్పి ఇప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది మేడం. ఇప్పుడు మాకు కొంచెం మనసు కుదుటగా ఉంది. అయితే మొదట వచ్చినటువంటి వార్తల్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాం, కుప్పకూలిపోయాము.
పుణ్యస్నానానికి వెళ్ళి పుణ్యం మొత్తం కూడా వచ్చింది అని ఒక సంతోషాన్ని ఇంటికి తీసుకొచ్చేటువంటి సమయంలో ఇక వాళ్ళు లేరు, చనిపోయారు అన్న వార్తలు రావడంతో కొంతమేరకు వాళ్ళ గుండెలు పగిలిపోయేలా ఏడ్చారు. కానీ కొద్దిసేపటి క్రితమే బాలకృష్ణ ఫోన్ నుంచి అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కాల్ చేసి బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది, చిన్న సర్జరీ మాత్రమే చేయాల్సి వస్తుందని డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు బాలకృష్ణ కుటుంబ సభ్యులు. మరికొద్దిసేపట్లోనే ప్రయాగ్కి వెళ్తున్నాము, ఫ్లైట్ కూడా ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాము, మొత్తం ఆరోగ్య పరిస్థితి అంతా కూడా నిలకడగా ఉన్న తర్వాత అవుట్ ఆఫ్ ఇక్కడికి తీసుకువస్తాము అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాజుతో సుజాత.